లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారా? ఏ, ప్రజలు ఆదరణ ఉంటుంది. బి, పాదయాత్ర చేయడం వేస్ట్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల చుట్టూ తిరుగుతున్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. గత కొంతకాలంగా అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి సొంత కుంపటి పెట్టుకుని ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ ఆమెను నేరుగా ఒక ప్రశ్న అడిగారు. మేడం, మీ అన్నయ్య పిలిస్తే మళ్ళీ వైసీపీలోకి వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె సమాధానం వెనుక ఉన్న లోతైన రాజకీయ అర్థాలను విశ్లేషిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. ఆమె చిరునవ్వుతో ఒక బలమైన సంకేతాన్ని పంపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట అందరికీ తెలిసిందే. కానీ షర్మిల వైఖరి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆమె తన వ్యక్తిగత సంబంధాల కంటే సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఇస్తారని చెప్పకనే చెప్పారు. వైసీపీ స్థాపన సమయంలో షర్మిల పోషించిన పాత్ర సామాన్యమైనది కాదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి పార్టీని కాపాడిన ఆమెకు ఆ తర్వాత తగిన గుర్తింపు దక్కలేదన్నది బహిరంగ రహస్యం. రాజన్న బిడ్డగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆమె కోరుకోవడం సహజం. అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ తరఫున ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ పిలిచిన వెళ్ళే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఆత్మగౌరవం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రిపోర్టర్ల ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, కేవలం అన్నయ్య పిలవగానే వెళ్ళడానికి ఇది కుటుంబ వ్యవహారం కాదు అని, ఇది ప్రజలకు సమస్యలకు సంబంధించిన విషయం అని తేల్చి చెప్పారు. పార్టీల మధ్య చీలికలు వచ్చినప్పుడు అవి కేవలం వ్యక్తుల మధ్య గొడవలు కాదని ఆ భావజాలాలు పరమైన విభేదాలను ఆమె మాటల్లో స్పష్టమైంది. ఒకవేళ ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్తే ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశాంతకమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెకు ఇప్పుడు ఒక స్వతంత్ర హోదా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా తన తండ్రి ఆశయాలను నిజం చేయడమే తన లక్ష్యమని ఆమె పదే చెబుతున్నారు. జగన్ పాలనలో జరిగిన తప్పిదాలను ఆమె ఎత్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె తిరిగి వెనక్కి వెళ్తే తనపై ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె చాలా పరిణితితో సమాధానం ఇచ్చారు. తన అన్నయ్య పట్ల తనకు గౌరవం ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం తాము వేరేరు దారిలో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షర్మిల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక మహిళగా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఆమె పడుతున్న తపన ఈ సమాధానంలో కనిపించింది. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. షర్మిల ఇచ్చే ప్రతి ప్రకటన వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానుల్లో ఆమె పట్ల సానుభూతి ఉంది. జగన్ వైఖరి వల్ల ఆమె దూరం అయ్యారన్న భావన ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె స్వతంత్రంగా ఎదగాలని నిర్ణయించుకోవడం ఒక సాహసోపేతమైన అడుగు. రాజకీయ చదరంగంలో ఆమె వేసే ప్రతి అడుగు ఇప్పుడు ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. అన్న పిలిచినా వెళ్లేది లేదని చెప్పడం ద్వారా ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను మరియు సొంత అన్నయ్యకు కూడా ఒక బలమైన సందేశాన్ని పంపారు. నేను ఎవరికి నీడలోనూ ఉండను, నేను సొంతంగానే చరిత్ర సృష్టిస్తాను అనే ధీమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో అందుకే ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకంటే ఇందులో ఆమె మాటల కంటే ఆమె కళ్ళలో ఉన్న నిశ్చయం ఎక్కువ కనిపిస్తుంది.